మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరణ ఇచ్చారు. సో ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ ఇంటి పైన అటాక్ జరిగింది. సో ఎవరు చేశారు ఏంటి అంటే అల్లు అర్జున్ ఇచ్చింది వివరణ అనే బదులు రిటర్న్ కౌంటర్ అనుకోవచ్చు. సో ఆ మాటలకు గాను అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది. సో వాళ్ళు ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది విద్యార్థులు. సో వాళ్ళు ఎప్పుడు తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా కూడా విద్యార్థులకు సంబంధించి సాధారణ ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ముందుగా స్పందిస్తారు. సో ఏదో ఒకటి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ చేసింది తప్పు, అది రైట్. సో కొంతమంది ఒక పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు, ఇంకొంతమంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతారు. సో వీళ్ళు మాత్రం తప్పు అనుకున్నారా లేకపోతే ఎట్లా ఫీల్ అయ్యారు, కానీ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం దాడి చేయడం, వాళ్ళ ఇంటి మీద పూల కుండీలు అన్ని పగలగొడి ఇదంతా కూడా చేశారు. సో వెంటనే వాళ్ళ మీద కేసు నమోదు అవ్వడం, పోలీసులు అరెస్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది. సో ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించాడు. సో అందరు కూడా ఏమనుకుంటున్నారు, అల్లు అర్జున్ మీద కుట్రపూరితంగానే చేయించాడు, వాళ్ళ మీద కక్ష కట్టాడు, పేరు మర్చిపోయినందుకే చేశాడు, ఇదంతా అనుకుంటారు. కానీ ఒకవేళ నిజంగానే ఆయన మీద కక్ష కట్టి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్ల విషయంలో హైక్ ఎందుకు ఇస్తాడు, బెనిఫిట్స్ లో పర్మిషన్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ ఇంటి మీద దాడి జరిగితే దీనికి ఎందుకు రియాక్ట్ అవుతాడు? ఆయనే కదా నెక్స్ట్ డే మళ్ళీ కామెంట్ పెట్టి ఎలా చేయడం తప్పు, కరెక్ట్ కాదు. సో ఏదైనా సరే కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దాని రిజల్ట్ బట్టి మనం యాక్షన్ తీసుకోవాలి. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మీరు ఏదైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, మేము మాట్లాడుతున్నాము. సో ఈ సమయంలోనే ఇంత క్లిష్ట పరిస్థితిలో అది కూడా ఒక సెలబ్రిటీల ఇంటి మీద దాడి చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు అనే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అల్లు అరవింద్ కూడా దీనికి స్పందించారు. వెంటనే మాట్లాడినారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడు, ఏదైతే మా ఇంటి మీద దాడి చేశారో దీన్ని మేము ఏ విధంగా రియాక్ట్ అవ్వము, కొంచెం సంయమనం పాటించాల్సి ఉంటుంది, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది, మేము ఎలాంటి యాక్షన్ కూడా మేము తీసుకోము కానీ ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. ఒకవేళ ఇంకెవరైనా మా మీద ఎలాంటి దాడులు చేయాలనుకున్నా కూడా పోలీసులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అనే విధంగా ఆయన కూడా చెప్పారు. సో మొత్తానికైతే ఆయన ఇంటి మీద దాడి చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతున్నారు, కోర్టులో కేసు ఉంది, అండ్ ఇక్కడ అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. ఒక చట్టం చేతిలో నడుస్తున్నప్పుడు స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. అండ్ అక్కడ నిజంగా ఆయన 100% తప్పు ఉందని ఇంకా కూడా తెలియలేదు.